మీరు 64 సీట్స్తో బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యారు, మీ గవర్నమెంట్ పడిపోతుంది అనేది నిన్నటి దాకా వాళ్ళు చేసిన విమర్శ అనుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే నిన్నటి వరకు నాకు జర్నలిస్ట్గా నాకు ఇదో పెద్ద డౌట్. నేను రేవంత్ రెడ్డిని కొన్ని విషయాల్లో లైక్ చేసేదాన్ని ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉండి కూడా. కానీ మొన్న ఏం చెప్పేవాళ్ళు, మీరు ఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు, మీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఎన్నోసార్లు మీరు అగ్రెసివ్గా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ పార్టీ నేతలంతా టాప్ టు బాటం. ఈరోజు దానం నాగేంద్రని తీసుకొని మీ పార్టీ ఎందుకు కండువ కప్పే ప్రయత్నం చేసింది? చాలా మంచి క్వశ్చన్ ఇది అడిగింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా అసెంబ్లీ మనం గతంలో చాలా అసెంబ్లీలు చూసినాం. 10 సంవత్సరాల తెలంగాణ వచ్చినాక మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రతిపక్ష పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి మీ స్థానంలో మీరు కూర్చొని మేమేమన్నా తప్పులు చేసినా, మేము ఇంకేనా ప్రజలకి మంచి చేసే రకంగా మనం తీసుకెళ్లాలన్నా మీ సలహా సూచనలు మాకు ఇస్తే 100% మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిర్రండి? 60 రోజులలో పడిపోతుంది, 40 రోజులలో పడిపోతుంది, 2 నెలలలో పడిపోతుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే పడిపోతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ ఏ టీం ఏదైతే ఉన్నా బీజేపీ పార్టీ కూడా దానికి సానుకూలంగా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి విజన్ చాలా స్పష్టంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని ప్రతి తల్లి కలగన్నదో, ఆ కళలు నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, ఆ కళలు సాకారం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఈ కళలు నెరవేరుస్తామని చెప్పి ప్రజలకి మ్యాండేట్ ఇద్దాము, ప్రజలకు ఉన్న స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తుంటే కూలిపోతుంది, కూల్చేస్తుంది అన్నప్పుడు వారి సొంత పార్టీలో ఉన్న శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కానీ బీజేపీ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కానీ అరే వీళ్ళు నియంత్రణ లెక్క పరిపాలిస్తున్నారు, ఇటువంటి ఒక ప్రజా పరిపాలన కావాలి, మా సమస్యలు మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లేకున్నా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తారు, మాకు కూడా ఫండ్స్ ఇస్తారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తారు, అటువంటి వ్యక్తిని అటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల ఒత్తిడి మేరకు ఆ పార్టీ శాసనసభ్యులు వాళ్ళు వచ్చి పార్టీలో చేరుతారు తప్ప మేము ఎక్కడ కూడా మా యంత్రాంగాన్నో మా బలగాలను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి మేము వాళ్ళ లెక్క ఆ పార్టీ శాసనసభ్యుల్ని మా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తలేము. 100% చేరినాక రేపొద్దున ఏదైతే సిస్టమ్ ప్రకారం వారు రాజీనామా చేయాలి ఆ రకంగా ప్రొసీజర్ ప్రకారం కూడా 100% మా ముఖ్యమంత్రి గారు చేస్తారు, 100% చేసి తీరుతారు. కానీ వెంకట్ గారు ఒక డౌట్ ఏంటంటే, గతంలో ఇదే ఇష్యూ మీద కదా గొర్రెల్లాగా అమ్ముడుపోతున్నారని కూడా కామెంట్ మీకు అదే చెప్తున్నాను. గతంలో మీరు బీజేపీ పార్టీలో ఒక ఎమ్మెల్యే చేరిండు అని అంటే ఈడీఓ సిబిఐయో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయినాక నెక్స్ట్ డే అది వస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరిందంటే వాళ్ళపైన కేసులు అన్నైనాక ఒక వారం తర్వాత చేరుతుంది. ఇక్కడ అది ఎక్కడ లేదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారిని మొదట్లో రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు వారికి నచ్చినా కూడా వారి సొంత పార్టీ ప్రతిపక్ష నాయకుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తిట్టు అని చెప్పి కడియం శ్రీహరి గారితో మాట్లాడించారు, ఆయన డే 1 చెప్పారు కదా. అది ఎవరు కేసీఆర్ గారు మాట్లాడమని చెప్పి ప్రెషర్ పెట్టారు. అరే ఇది తప్పు అని చెప్పినా సరే పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పిన మాటల మేరకు మాట్లాడారు. కానీ మరొకసారి అదే రకంగా మాట్లాడి విమర్శించు అన్నప్పుడు అరే ఇది ఏంది, ఇది ప్రజాస్వామ్యానికి గౌరవించే వ్యక్తిగా వీళ్ళు ప్రజాస్వామ్యానికి భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తుర్రు, ఇది బీజేపీ పార్టీ చెప్పినట్టు వీళ్ళు పనిచేస్తుర్రు, ఈ విధి విధానాలు తెలంగాణకి రేపు పొద్దున మంచిది కాదు, తెలంగాణ ప్రజలకి మంచిది కాదు, ఇటువంటి వ్యక్తులు పరిపాలనలోకి రావడం అని చెప్పి భావించి వారు చేసిన తప్పుని వారు తెలుసుకొని వారు కాంగ్రెస్ పార్టీలో చేరినరు. ఇది చేసింది ఎవరు, దీనికి మూలకర్త ఎవరు, ఈ మాటలు ఎందుకు మాట్లాడారు? ఇదే అసెంబ్లీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి నిజంగా నువ్వు మీ కాళేశ్వరం కానీ సంబంధించి మేడిగడ్డ పైన తప్పు జరగకపోతే అక్కడనే చర్చ పెట్టేది ఉండే. బీజేపీ పార్టీ మాట్లాడిన మాట ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య లేనిది, అసలు బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తదార్ సమితినే కదా. నిజంగా మీ ఇద్దరు అట్లా కూడా కలువురి, ఇద్దరు కలిసి డైరెక్ట్ అండి. నేను అడుగుతుంది ఏంటంటే, డెవలప్మెంట్ కోసమో ఇంకో యాక్టివిటీ కోసమో పలానా ఎమ్మెల్యే వచ్చి మీ పార్టీలో చేరాలని అనుకోవచ్చు, అది తప్పలేదు. సరే అతని విషయం మీరు పార్టీ కండువా కప్పే ముందు అతని మీద రాజీనామా చేయమనో అనర్హత వేయమనో ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, స్పీకర్ చుట్టూ తిరుగుతున్నామని కూడా చెప్తున్నారు మీడియా ముందు. అలాంటి చర్య నిన్నటి దాకా విమర్శించిన మీ నోళ్ళే వాళ్ళు ఎందుకు అలాంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మందిలో ఉన్న డౌట్. మీకు అదే చెప్తున్నా, దానికి కూడా 100% మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తగిన సమాధానము ముఖ్యమంత్రి గారే మా చేష్టల్లో మేము చూపిస్తాం. మేము మాటలు మాట్లాడే ప్రభుత్వం కాదు, మేము ఏదైతే ఉందో మా పనితీరులో చూపిస్తాం. ఎందుకు జరిగిందో కూడా చెప్తున్నా. ఉదాహరణకి నేనే ఉన్నా, నాకు ఒక ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. దానం నాగేందర్ గారు కానివ్వండి, కడియం శ్రీహరి గారు కానివ్వండి, ఇంకొంతమంది నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఎప్పటికెళ్ళో పనిచేస్తున్న వారు, బొంతు రామ్మోహన్ గారు కానివ్వండి, బాబా ఫసీద్దీన్ వంటి విద్యార్థి దశకెళ్ళి ఉద్యమ దశకెళ్ళి వచ్చిన వ్యక్తులు కానివ్వండి, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేసి నియంత్రణ లెక్క
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నప్పుడు కూడా నియంత్రణ లెక్క పరిపాలించాలనుకున్నప్పుడు అనున్న ఆ వ్యక్తిగత స్వేచ్ఛని చంపుకొని ఎవరు కూడా ఉండలేరు. గెలిచి ఉండొచ్చు వాళ్ళ పార్టీ దానిపైన, కానీ ఆ వ్యక్తిగత స్వేచ్ఛని నియోజకవర్గ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి గారిని పోయి కలిసి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి అడిగితే నెక్స్ట్ డేకి వెళ్ళి ఆయన రావద్దని చెప్పి నువ్వు ఆయనతో కలిసినామని చెప్పి కట్ చేయడం, ఇటువంటి చర్యలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తుండే, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు పోయి కలుస్తుండే. ఇయ్యాలేందండి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మనకు తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో అరే పక్క పార్టీ ఎమ్మెల్యే ఒక్కసారి పోయి కలిస్తే కథం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.